హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 178తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఐషు తన క్యాబిన్‌లో కూర్చొని ఉండగా అక్కడికి రాగిణి వస్తుంది. బయట ఉన్న సిస్టర్‌తో మీ మేడంని ఒకసారి కలవాలి. రాగిణి వచ్చారని చెప్పండి అని అంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి ఐషుకి చెప్పగానే లోపలికి పంపించు అంటుంది ఐషు. రాగిణి లోపలికి వెళ్ళగానే కూర్చో రాగిణి అని చిన్న స్మైల్తో చెబుతుంది. మేము ఎన్ని తప్పులు చేసినా ఎలా మీరు ఇలా మాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు? మా మీద మీకు అసలు కోపమే లేదా అని అడుగుతుంది రాగిణి. మీరు తప్పులు చేస్తున్నప్పుడు కోపం రావడం సహజం. ఇప్పుడు నీలో మార్పు కనిపిస్తుంది. అందుకే నీతో ఈ మాత్రం మాట్లాడుతున్నాను. లేదంటే మాత్రం నీతో మాట్లాడేదాన్ని కాదు అని అంటుంది ఐషు. ఐఆమ్ సారీ ఐశ్వర్య గారు. మీ పట్ల నేను ఏదైతే చేశానో వాటన్నిటికీ నన్ను క్షమించండి. అహంకారంతో చేశాను అవన్నీ. కానీ ఇప్పుడిప్పుడే చేసిన తప్పులేంటో నాకు అర్థమయ్యాయి. అమెరికాలో చదువుకొని అక్కడే పేరు పొందిన డాక్టర్గా మారి కొన్ని వేల కోట్ల ఆస్తులకి వారసురాలు అయ్యుండి కూడా వాటన్నిటినీ పేదవాళ్ళకి పనిచేసి ఇంత పెద్ద హాస్పిటల్కి సీఈఓగా ఉంటూ కూడా ఏమాత్రం మీకు గర్వం, అహంకారం అనేవి లేవు. ఏమీ లేని నాకు ఒకరి నీడన బతుకుతున్నానని తెలిసిన గర్వం, అహంకారంతో విర్రవీగాను. నేనేం పోగొట్టుకున్నానో నాకు బాగానే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడైతే డబ్బు నా నుంచి దూరమైందో అప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది అని అంటుంది రాగిణి. గర్వం, అహంకారం మనిషికి ఉంటే ఒంటరిగానే మిగిలిపోతారు రాగిణి. అవి లేనప్పుడే మనకంటూ నలుగురు ఉంటారు. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది. అందుకు చాలా సంతోషం. ఇంకిలాగే కంటిన్యూ అవు. మళ్ళీ మారవు కదా అని చిన్న చిరునవ్వుతో అడుగుతుంది ఐషు. 3 ఏళ్ల నా కూతురే నమ్మట్లేదు నాలో మార్పుని. ఇంకా మీరు నమ్మకపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇక నుంచి నేను ఇలాగే ఉంటాను. అమ్మ కండిషన్ ఏంటి? ఆవిడ మాట్లాడిన మాటలకి అమ్మ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అని అంటుంది. మీ అమ్మ మాటలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదులే. తన కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది. డయాలసిస్ స్టార్ట్ చేయాలి. అది ఎంతవరకు తట్టుకుంటారో తెలీదు. హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. ఇక మందులు ఎన్నాళ్ళు ఆవిడ్ని కాపాడుతాయి అన్నది చెప్పలేను నేను అని అంటుంది ఐషు. తను చేసిన తప్పులే ఇప్పుడు రోగాల రూపంలో తనకి శిక్ష విధించాయి. అయినా మారలేదు. ఇంకా ఆ నోటి దురుసు తగ్గలేదు అంటుంది రాగిణి. ఇంకా ఆవిడలో మార్పు రావాలనుకోవడం అనవసరం. పాప ఎలా ఉంది అని అడుగుతుంది ఐషు. బాగుంది. ఇప్పుడిప్పుడే నాకు దగ్గరవుతుంది. అది కూడా భయం భయంగా. ఇంక నేను బయలుదేరుతాను అని లేస్తుంది రాగిణి. మీ అమ్మ గురించి నువ్వేం టెన్షన్ పడనవసరం లేదు. ఇక్కడ తనకి ట్రీట్మెంట్ విషయంలో అయినా చూసుకునే విధానంలో అయినా ఏ లోటు రాదు. నువ్వు ఆవిడ గురించి ఆలోచించడం మానేసి నీ కూతురు గురించి, నీ భర్త గురించి ఆలోచించుకో అని అంటుంది ఐషు. ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాగిణి. నీ ట్రీట్మెంట్ బాగానే పనిచేసింది కన్నా. మంచి మార్పే వచ్చింది రాగిణిలో. మనిషిలో ఏ మార్పైనా డబ్బు వల్లే అని రాగిణ్ణి చూస్తే అర్థమవుతుంది అని అనుకుంటుంది మనసులో. ఇంటికి ఫోన్ చేస్తుంది ఐషు. విజయ గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే రాజీ గారి కండిషన్ చెబుతుంది. అయ్యో, బాగా సీరియస్గా ఉందా అని అడుగుతారు విజయ గారు. బాగా అంటే కొంచెం ప్రాబ్లంనే. కాకపోతే టైం ఉందిలేండి. మీరు కంగారు పడకండి అని అంటుంది ఐషు. తన గురించి కంగారు పడే అంత ఏమీ లేదులే ఇప్పుడు. కాకపోతే మీ అమ్మమ్మ గారికి ఉంటుంది కదా బాధ. అసలే తనకిప్పుడు బాగోవడం లేదు. ఈ విషయం చెప్తే ఇంకా టెన్షన్ పడతారు కదా. చెప్పకుండా ఉండడమే బెస్ట్ ఏమో అని అంటారు విజయ గారు. హా, అమ్మమ్మకి ఇప్పుడేం చెప్పకండి. మేము ఇంకా టెస్టులు చేశాక అప్పుడు చెబుదాం. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని అంటుంది ఐషు. ఓకేరా, నువ్వు కూడా ఎక్కువ ఆవిడ గురించి వరీ అవ్వడం ఏం చేయకు. అసలే అమృత టెన్షన్ ఒకటి పెట్టుకుంటున్నావు. మళ్ళీ ఆవిడ టెన్షన్ కూడా పెట్టుకోకు. వంశీ ఉన్నాడు కదా, వంశీకి అప్పగించి ఆవిడ్ని అని అంటారు విజయ గారు. మావయ్య గారే చూసుకుంటున్నారు అత్తయ్య. అమృత ఏం చేస్తుంది? పడుకుంది, ఇప్పుడే లేచినట్టుంది. మీ చిన్న అత్తయ్య రేఖ అమ్మ అమృతకి చీర తీసుకురావడానికి స్నేహ దగ్గరికి వెళ్ళారు.
అక్కడ అన్నీ హెవీ వర్క్‌తో ఉంటాయి కదా అత్తయ్య. అమృతకిప్పుడు ఎంత లైట్ వెయిట్ శారీ అయితే అంత మంచిది. అయితే ఫోన్ చేసి చెప్తావా? లేదంటే నువ్వే ఏదైనా సెలెక్ట్ చేస్తావా? అని అడుగుతారు విజయ గారు. నేను వెళ్ళడం అంటే అవ్వదు కానీ, నేనిప్పుడు ఫోన్ చేస్తానులెండి అని ఫోన్ కట్ చేసి, వెంటనే రుక్మిణి గారి ఫోన్‌కి ఫోన్ చేస్తుంది. రుక్మిణి గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే, "ఎక్కడున్నారు అత్తయ్య?" అని అడుగుతుంది ఐషు. "మీ చెల్లెల బొటిక్‌లో ఉన్నాం. అమృతకి చీర సెలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ చాలా హెవీగా అనిపిస్తున్నాయి. అమృతకి ఇప్పుడు ఇవి పనిచేస్తాయా లేదా అని ఆలోచిస్తున్నాను" అని అంటారు రుక్మిణి. "అది చెబుదామనే చేశాను అత్తయ్య. హెవీగా ఉన్నవి తీసుకోవద్దు. ఎంత లైట్ వెయిట్ శారీ అయితే అంత మంచిది. స్నేహకివ్వండి ఫోన్ ఒకసారి" అంటుంది ఐషు. స్నేహకి ఫోన్ ఇవ్వగానే, "చెప్పక్క" అంటుంది. "తనకి శారీ చాలా లైట్ వెయిట్‌లో కావాలిరా. అలాంటివేమైనా ఉంటే చూపించు అత్తయ్య వాళ్ళకి. డిజైన్స్ ఏం లేకపోయినా పర్వాలేదు. తనకి ఇబ్బందిగా ఉండకూడదు" అని అంటుంది ఐషు. "ఓకే అక్క. లైట్ వెయిట్ పట్టు శారీలున్నాయిలే. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. బ్లౌజ్ ఒకటే నేను డిజైన్ చేస్తాను" అని అంటుంది స్నేహ. ఓకే మరని ఫోన్ కట్ చేస్తుంది ఐషు. వెంటనే డిజైనర్ శారీస్ మొత్తం తీసి పక్కన పెట్టి లైట్ వెయిట్ పట్టు శారీలు తీసుకువస్తుంది స్నేహ. "మరి ఇప్పుడు దాకా ఇవి చూపించలేదేం?" అని అడుగుతారు రుక్మిణి గారు. "ఫంక్షన్ కదా, ఫంక్షన్ వేర్ అని అవి చూపించాను. ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్. అంత గ్రాండ్గా కనిపించవు" అని అంటుంది స్నేహ. "బ్రాండ్గా కనిపించకపోయినా పర్లేదులే. ఆ అమృత ఇప్పుడున్న సిట్యువేషన్లో ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది" అని వాటిల్లో ఒక శారీని సెలెక్ట్ చేస్తారు. దానిని స్నేహ చేతికిచ్చి, "బ్లౌజ్ సంగతి చూడు. బ్లౌజ్ కొద్దిగా డిజైన్ నీకు నచ్చింది చేయించు" అని చెబుతారు రుక్మిణి గారు. రేఖ గారు ఎంత అని అడగగానే, "పర్వాలేదు, అక్క కోసమే కదా ఈ చీర" అని అంటుంది స్నేహ. "మీ అక్క కోసమే అయినా ఇది పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సిందమ్మా. కాబట్టి మొహమాటం లేకుండా చెప్పు" అని అంటారు రేఖ గారు. స్నేహ అమౌంట్ చెప్పగానే పే చేసేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు రుక్మిణి గారు, రేఖ గారు. వచ్చే దారిలో లేడీస్ కార్నర్ షాప్కి వెళ్ళి నచ్చిన రకరకాల గాజులు తీసుకొని వాటికి కూడా బిల్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. విజయ గారు స్వీట్స్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి ఏ ఏ స్వీట్స్ ఎన్ని కావాలనేది చెప్పి ఆదివారం సాయంత్రం కల్లా మాకు అందించమని చెబుతారు. అవతల వాళ్ళు సరే అనడంతో వాళ్ళకు కొద్దిగా అమౌంట్ అడ్వాన్స్గా పంపిస్తారు విజయ గారు. అమ్మయ్య, పనులన్నీ పూర్తయిపోయాయి. ఇంకా ఫ్రూట్స్ ఒకటి ముందు రోజు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంకేమైనా మర్చిపోయావా వాణి అని అడుగుతారు పక్కనే ఉన్న వాణిని. ఇంకేం మర్చిపోలేదులే అక్క. ఏమైనా మర్చిపోయినా ఇంకా 2 రోజులుంది కదా, చూసుకోవచ్చులే. నువ్వు ఇంక టెన్షన్ పడకుండా కూర్చో అని అంటారు వాణి. అవును, మీ అమ్మ వాళ్ళందరికీ ఫోన్ చేసేసావు కదా అని అడుగుతారు విజయ గారు. అమ్మకి అన్నయ్యకి వాళ్ళకే చేశాను. ఇక బయట వాళ్ళు ఎవరికీ చెప్పొద్దని చెప్పేశాను. చాలే వాళ్ళ వరకు. వచ్చిన దగ్గర నుంచి మన మీదే వాళ్ళ చూపులన్నీ ఎక్కువైపోతున్నాయి అని అంటారు వాణి గారు. తప్పదు కదా, మళ్ళీ రేపొద్దున కనీసం పిలవలేదని మీ మేనత్తలు నిన్ను అంటారు. అంటే అనుకున్నారులే అక్క. ఇప్పుడు మాత్రం వాళ్ళెవరికీ చెప్పట్లేదు నేను. మనమే అనుకున్నాంగా సింపుల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేయాలని. మళ్ళీ వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం? వాళ్ళు కూడా నీ ఫ్యామిలీ మెంబర్సే కదరా అంటారు విజయ గారు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా దూరం ఫ్యామిలీ మెంబర్స్లే. వాళ్ళ చూపులు అంత మంచివి కాదు. పెళ్ళికొచ్చినప్పుడే అసలు వీళ్ళు ఎలా కలిసి ఉండగలుగుతున్నారని చెవులు కొరుక్కున్నారంట. మా అమ్మ చెప్పింది. అయినా నా కొడుకు కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయాయి. అన్నిటికీ వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదులే. ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు చాలు అని అంటారు వాణి గారు. అమృత సోఫాలో పడుకొని వాళ్ళ మాటలు వింటూ ప్రతి విషయంలోనూ అందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తారు ఒకరికి ఒకరు. మరి శారద పిన్ని ఇంట్లో తను ఒక్కతే ఉంటుంది. ఆ ఇల్లు మొత్తం తన రాజ్యమే. కానీ ఏం పట్టనట్టు ఎందుకు ఉంటుంది? కనీసం నాన్నతో అన్న ప్రేమగా ఉండదు అసలు. తను ఏం కోరుకుంటుంది అని ఆలోచిస్తుంది అమృత. "ఏం ఆలోచిస్తున్నావు అమృత" అని అడుగుతారు వాణి గారు. "శారద పిన్ని గురించి అత్తయ్య. నాకు తెలిసినంత వరకు నాయనమ్మ కూడా తనని ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు.
ఆ ఇంటికి ఉన్న ఒకే ఒక్క కోడలు తను. తనకే కదా హక్కు మొత్తం ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏమీ పట్టనట్టే ఉండిపోయింది. మొన్నటిదాకంటే నేనున్నాను. నేనంటే ఇష్టం లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం తనదే కదా! అయినా కూడా ఇంకా ఏమీ పట్టనట్టు ఉంటుంది. ఎందుకు తనలో మార్పు రావడం లేదు? అర్థం కావడం లేదు అని అంటుంది. ఇప్పుడు నువ్వు ఆవిడ గురించి ఆలోచించక్కర్లేదు. ఆవిడకేం కావాలో ఆవిడకే క్లారిటీ లేదు. అందుకే అలా ఉందావిడ. ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వెక్కువ అలాంటివి ఆలోచించడం ఈ టైంలో మంచిది కాదు కదా! అని విజయ గారు అనగానే, నాన్నని తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది అత్తయ్య. కనీసం తనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోతే ఆయన ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా! ఇప్పుడు దివ్యలో బానే మార్పొచ్చిందిగా. ఆయనకి అలవాటైపోయిందిలే ఆవిడ గురించి. కొన్ని జన్మలంతే. వాళ్ళు సుఖపడరు, ఎదుటి వారిని సుఖపడనివ్వరు అని అంటారు వాణిగారు. అప్పుడే రేఖ గారు, రుక్మిణి గారు లోపలికి వస్తూ, ఏంటి సీరియస్ డిస్కషన్ ఏదో అవుతున్నట్టుంది అని అడుగుతారు. ఏం లేదులే. శారద గురించి అమృత కొంచెం ఫీల్ అవుతుంది. దానికే చెబుతున్నాం. అయిపోయిందా మీ షాపింగ్ మొత్తం అని అడుగుతారు వాణి. "ఆ, మొత్తం అయిపోయింది. హర్షిత్ ఏమీ లేవలేదు కదా అడుగుతారు రేఖ. లేవలేదు. ఒకసారి కొంచెం కదిలితే కొడితే మళ్ళీ పడుకుండిపోయాడు. ఐషు ఫోన్ చేసింది శారీ లైట్ వెయిట్లో తీసుకోమని. అందుకే ఇది తీసుకున్నామని శారీ స్నేహ దగ్గరే వదిలేయడంతో ఫోన్లో ఫోటో చూపిస్తారు రుక్మిణి గారు. బాగుందని విజయ గారు వాణి అనగానే అమృత దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు రుక్మిణి. బాగుంది అత్తయ్య అంటుంది. నిజం చెప్పు, నచ్చిందా నీకు? లేదంటే కలర్స్ పెడతానంది స్నేహ. వాటిల్లో నీకు నచ్చింది తీసుకుందువు గాని. అవసరం లేదత్తయ్య, చాలా బాగుంది అని చిన్నగా నవ్వుతూ అంటుంది అమృత. గాజులు కూడా తీసి చూపిస్తారు. వాటిని చిన్నగా తాకి, ఈ ముచ్చట నాకు తీరదేమో అని అనుకున్నాను అత్తయ్య. కానీ ఐషు అక్క ఒప్పుకుంది. అంతవరకు చాలు నాకు. అయినా ఇన్ని గాజులు తెచ్చారు, ఇవన్నీ ఎక్కడ పడతాయి నాకు అని అంటుంది నవ్వుతూ. బాగున్నాయని తీసుకున్నాం. మేం కూడా చేతులకున్నవి మార్చుకుంటాం అని అంటారు రుక్మిణి. అప్పుడే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వస్తారు. రావడమే అమృత దగ్గరికి వెళ్ళి, గుడ్ ఈవినింగ్ బేబీ అని అమృత పొట్ట దగ్గర మొహాలు పెట్టి చెప్తారు ఇద్దరు. అబ్బో, అప్పుడేనా అని అడుగుతారు రేఖా గారు. ఉదయం గుడ్ మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ వరకు మొత్తం చెబుతారు. తను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి రోజూ చెబుతున్నారు అని నవ్వుతూ అంటారు విజయ గారు. నాని, బ్యాంగిల్స్ ఏంటి ఇన్ని ఉన్నాయి అని ఆశి వాటిని చూస్తూ అడుగుతుంది. మీ చిన్న మమ్మీకి బేబీ షవర్ ఫంక్షన్ చేస్తున్నాం కదా, దానికోసం తెప్పించాం. ఓ, అప్పుడు శ్రీ అట్టకు చేశారు అలాగా అని అడుగుతుంది ఆశి. హా, మరి నా సైజు బ్యాంగిల్స్ కూడా తేవచ్చు కదా, నేను కూడా ఆ రోజు వేసుకుంటాను అని అంటుంది ఆశి. నీకెందుకు బంగారం అని నవ్వుతూ అడుగుతారు విజయ గారు. ఊరికే నాన్ని, గల్ గల్ మని మోగుతూ బాగుంటాయి కదా అందుకు అంటుంది ఆశి. ఇంకా నయం, నీకు కూడా సీమంతం చేయమంటావేమో అని అనుకున్నాను అని రేఖ గారు నవ్వుతూ సరదాగా అనగానే, చిచ్చి, అప్పుడే నాకు సీమంతం ఏంటి, నేను ఇంకా పెద్దవ్వాలి, మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి, అప్పుడు నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్ళయ్యాకే కదా ఆ ఫంక్షన్ చేసేది అని అంటుంది మొహం చిట్లించి. అబ్బో, చాలా తెలిసే మా బంగారానికి. ఇంతకీ మా శివ చూసిన అబ్బాయినే చేసుకుంటావా అని అడుగుతారు రేఖా గారు నవ్వుతూ. యష్, అయినా దానికి ఇంకా బోలెడు టైం ఉంది. ఇప్పటి నుంచి అలాంటి మాటలు మాట్లాడకూడదు. మేము చిన్న పిల్లలం కదా నాని. మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం. ఫ్రూట్స్ రెడీగా ఉంచు, చిన్న మమ్మీకి తినిపించాలి అని చెప్పి ఇద్దరూ పైకి వెళ్ళిపోతారు. నాకు పుట్టే బేబీని కూడా ఐషు అక్క శివబాబు గారి దగ్గర ఎక్కువ ఉంచుతా అని అంటుంది అమృత. ఎందుకో అని అంటారు అక్కడున్న ముగ్గురు ఒకేసారి. కథ కొనసాగుతుంది. అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మరి అమృత సీమంతం సవ్యంగా జరుగుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.